రక్తంలో షుగర్ పెరిగితే ప్రమాదం. ఈ విషయం మనందరికీ తెలుసు. అందుకే షుగర్ ఉన్నప్పుడు రక్తంలో చక్కెర శాతం పెరగకుండా రోజూ మందుల్ని వాడుతూ ఉంటాం. ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ రక్తంలో షుగర్ తగ్గితే ఈ పరిణామం గురించి మనలో చాలా మందికి అవగాహన అంతంత మాత్రమే. నిజానికి రక్తంలో షుగర్ పెరగడం కంటే తగ్గిపోవడం చాలా ప్రమాదకరమైన పరిస్థితి. వైద్య పరిభాషలో హైపోగ్లైసమియాగా పిలిచే ఈ సమస్యకు వెంటనే అత్యవసరంగా చికిత్స అందించాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. రక్తంలో షుగర్ తగ్గిపోవడం అనేది ఎందుకు ప్రమాదకరమో, ఈ విపత్కర పరిస్థితుల్లో వెంటనే ఏం చేయాలో, ఎలాంటి వైద్య సాయం పొందాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హైపోగ్లైసీమియా అంటే ఏంటి? హైపోగ్లైసీమియా అంటే లో బ్లడ్ షుగర్ అని అర్థం. మన శరీరంలో ఉండేటువంటి బ్లడ్ షుగర్ లెవెల్ స్థాయి కనుక పడిపోతే, అంటే ముఖ్యంగా మన రక్తంలో ఉండేటువంటి బ్లడ్ షుగర్ లెవెల్ స్థాయి కనుక పడిపోతే దాన్ని మనం హైపోగ్లైసీమియా అని చెప్తూ ఉంటాం. హైపోగ్లైసీమియాకి కొన్ని రకాలైనటువంటి వాల్యూస్ ఉన్నాయి. డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో హైపోగ్లైసీమియా అని మనం ఎప్పుడు అంటామంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ 70 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కన్నా కనుక తక్కువగా పడిపోతే మనం దాన్ని హైపోగ్లైసీమియా అని చెప్తూ ఉంటాం. హైపోగ్లైసీమియా అనేది షుగర్ వ్యాధి కోసం మందులు కనుక వాడుతున్నట్లయితే రావచ్చు. ఉదాహరణకి సల్ఫనైల్యూరియాస్ కానీ, ఇన్సులిన్ కానీ ఇట్లాంటి మందులు కనుక వాడుతున్నట్లయితే కనుక వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు సమయానికి ఆహారం తీసుకోకపోయినా, చేయాల్సిన దానికన్నా ఎక్కువ వ్యాయామం చేసినా, అలానే ఎప్పుడూ తినేటువంటి ఆహారం కన్నా తక్కువ ఆహారం తీసుకున్నా కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు. అట్లానే వాళ్ళకి అవసరమైన దానికన్నా ఎక్కువగా మందులు కనుక వాడుతున్నా కూడా వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు. హైపోగ్లైసీమియా లక్షణాలు ఎలా ఉంటాయి? కొంతమందిలో కళ్ళు తిరుగుతూ ఉంటున్నట్టు, గుండె దడగా ఉంటున్నట్టు, అలానే చెమటలు ఎక్కువగా పడతాం, అలానే ఆందోళనగా ఉంటాం. మనం యాంగ్జైటీ అని చెప్పుకుంటాం కదా ఇంగ్లీష్లో, అది. అలానే ఇంకొంతమందిలో అయితే కనుక ఆకలి బాగా ఎక్కువగా ఉంటాం. కొంతమందిలో అయితే కనుక అసలు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇట్లా రకరకాలైనటువంటి సిమ్టమ్స్ అండ్ సైన్స్ చూస్తూ ఉంటాం. మనం దీన్ని ఇంగ్లీష్లో మెడికల్ లాంగ్వేజ్లో ఏంటంటే న్యూరోగ్లైకోమినిక్ సిమ్టమ్స్ అని చెప్పి, అటామిక్ సిమ్టమ్స్ అని చెప్పి డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. మనం కనుక చూసినట్లయితే చాలామంది లో బ్లడ్ షుగర్ పడిపోతున్నప్పుడు అసలు వాళ్ళకి ఏమవుతుందో తెలియకపోవటం, అట్లానే కొన్ని సందర్భాల్లో అయితే కనుక మరీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతే కోమాలోకి వెళ్ళిపోవటం కూడా చూస్తూ ఉంటాం. కొంతమందిలో అయితే ఫిట్స్ లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. హైపోగ్లైసీమియా ఎందుకు వస్తుంది? షుగర్ వ్యాధి అంటే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎటువంటి వాళ్ళల్లో ఈ యొక్క లో బ్లడ్ షుగర్ వస్తుంది అని కనుక చూసినట్లయితే, ఈ యొక్క పాతకాలపు మందులు ఏవైతే ఉన్నాయో సల్ఫనైల్యూరియాస్ అట్లాంటి మందులు వాడేటువంటి వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. కేవలం సల్ఫనైల్యూరియాస్ మాత్రమే కాకుండా ఇన్సులిన్ వల్ల కూడా లో బ్లడ్ షుగర్ కావచ్చు. ఆ మాటకు వస్తే కొత్త రకమైనటువంటి ఇన్సులిన్ వల్ల కూడా లో బ్లడ్ షుగర్ కావచ్చు, కానీ పాత రకమైనటువంటి ఇన్సులిన్స్ కన్నా కూడా ఆ రిస్క్ తక్కువగా ఉంటుంది కొత్త రకమైనటువంటి ఇన్సులిన్స్ వల్ల. అలానే కొత్తగా వాడేటువంటి డయాబెటీస్ సంబంధించినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అవి మనం D4 ఇన్హిబిటర్స్ కావచ్చు, GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్ కావచ్చు, SGLT2 ఇన్హిబిటర్స్ కావచ్చు. ఇటువంటి మందుల వల్ల ఈ యొక్క హైపోగ్లైసీమియా రిస్క్ అనేది సల్ఫనైల్యూరియాస్ కన్నా కూడా తక్కువగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పాతకాలం మందులైనా కూడా మెట్ఫార్మిన్, అలానే పియోగ్లిడజోన్ లాంటి మందులకి, అలానే ఆల్ఫా గ్లూకోసైడేస్ లాంటి మందులకు కూడా ఈ యొక్క రిస్క్ తక్కువనే చెప్పుకోవాల్సి ఉంటుంది. తిన్న తర్వాత కొంతమందికి రక్తంలో షుగర్ లెవెల్స్ ఎందుకు తగ్గుతాయి? దీన్నే ఈ యొక్క ఫుడ్ తీసుకున్న తర్వాత 1, 2, 3, 4 అవర్స్ లోపు కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతున్నట్లయితే కనుక, ఇది డయాబెటీస్కి ఎటువంటి మందులు వాడనటువంటి వాళ్ళల్లో, అసలు డయాబెటీస్ లేనటువంటి వాళ్ళల్లో కూడా అటువంటి పరిస్థితి కనుక వస్తే కనుక మనం దాన్ని పోస్ట్ ప్రాండియల్ హైపోగ్లైసీమియా అని చెప్పి, రియాక్టివ్ హైపోగ్లైసీమియా అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇది ఎందుకు వస్తుంది అని కనుక చూసినట్లయితే సైంటిఫిక్ పరంగా రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. కానీ ఇది అసలు ఒక ఎంటిటీ అనేది ఉంది అని చెప్పి తెలుసుకుంటాం అనేది ముఖ్యం. ఇది పోస్ట్ బ్యారియాటిక్ సర్జరీ ఏదైతే చేస్తూ ఉంటారో అటువంటి చేసుకున్నటువంటి పేషెంట్స్లో కొంతమందిలో చూస్తూ ఉంటాం. అట్లానే ఇంకా కొన్ని రకాలైనటువంటి సందర్భాల్లో ఏంటంటే ఇన్సులిన్కి సంబంధించినటువంటి యాంటీబాడీస్ ఉంటాం. అట్లానే వాళ్ళు హై కార్బోహైడ్రేట్ డైట్ కనుక తీసుకుంటున్నా, హై గ్లైసిమిక్ ఇండెక్స్ డైట్ తీసుకుంటున్నా కూడా ఈ ఎటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం. హైపోగ్లైసీమియా విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు?
హైపోగ్లైసీమియా అని చెప్పి అసలు మనకి అవుతుందా అనేటువంటి డౌట్ వస్తే కనుక మన దగ్గర గ్లూకోమీటర్ లాంటి పరికరం కనుక ఉంటే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది లేకపోతే ఈ CGMS గ్యాడ్జెట్స్ కనుక ఉన్నట్లయితే కనుక ప్యాచ్లా పెడుతూ ఉంటారు కదా, అవి కనుక ఉన్నట్లయితే కనుక వాటి ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. లేదా మన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కనుక ఉన్నట్లయితే కనుక ఆ సందర్భంలో ఏదైనా వేరే ఇతరత్ర కారణాల వల్ల ల్యాబ్ గ్లూకోజ్ వల్ల కూడా తెలుసుకోవచ్చు. కానీ రెడీలీ మనకి అవైలబుల్గా ఉండేటువంటి గ్యాడ్జెట్స్ కనుక తీసుకున్నట్లయితే అది CGMS కానీ గ్లూకోమీటర్ కానీ. సో వీటి ద్వారా మనం కనుక చెక్ చేసుకుని అది 70 కన్నా కనుక తక్కువగా ఉన్నట్లయి ఉండేటువంటి పరిస్థితి ఉంటే కనుక ఇమీడియట్గా చికిత్స చేసుకోవాలి. హైపోగ్లైసీమియాకు చికిత్స ఎలా ఉంటుంది? లో బ్లడ్ షుగర్ అయిందని మనం కనుక తెలిస్తే కనుక ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే 2-3 చెంచాల షుగరు లేకపోతే ఈ గ్లూకోజ్ పౌడర్ను నీళ్ళలో కలుపుకొని తాగేస్తే కనుక మంచిది. అది కనుక లేనట్లయితే కనుక అప్పుడు ఈ చాక్లెట్లో స్వీట్స్ లాంటివో తీసుకోవాలి. ఇది ఎప్పుడు మనిషి స్పృహలో ఉన్నట్లయితే కనుక చేయాల్సినటువంటి పని ఇది. అంతేకాకుండా ఈ యొక్క ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ గ్లూకోమీటర్తో రీడింగ్ తీసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత ఎందుకు అసలు నార్మల్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటంతో పాటు నార్మల్ అయిన తర్వాత ఒక హెల్తీ స్నాకో లేకపోతే ఏదో స్నాకో కనుక తీసుకున్నట్లయితే ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ మళ్ళీ పడిపోకుండా ఉంటాయి. అట్లనే ఏం చేయాలి, అసలు ఎందుకు రెగ్యులర్గా లో బ్లడ్ షుగర్ అవుతుంది అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. లేదా ఆ రోజు ఎందుకు లో బ్లడ్ షుగర్ అయిందని చెప్పి ఆలోచించుకోవాలి. మనం సమయానికి తినలేదా, లేకపోతే తినాల్సిన మోతాదు కన్నా తక్కువ తీసుకున్నామా, లేకపోతే చేయాల్సిన దానికన్నా శారీరక శ్రమ ఎక్కువ చేసామా అని చెప్పి మనం ఆలోచించుకున్నట్లయితే కనుక మనం అసలు ఎందుకు అయింది అని చెప్పి మనం తెలుసుకుంటాం. మళ్ళీ అవ్వకుండా ఉండటానికి సరైనటువంటి చర్యలు తీసుకుంటూనే సాధ్యపడుతుంది. హైపోగ్లైసీమియా విషయంలో ఎలాంటి అవగాహన అవసరం? ఒక క్రమశిక్షణ పాటిస్తూ వేళకి తినటం, అలానే సరైనటువంటి ఆహారాన్ని సరైనటువంటి మోతాదులో తీసుకుంటాం, అలానే వ్యాయామం ఎక్కువగా చేస్తున్నామని కనుక అనుకుంటే దానికి సంబంధించి బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎక్కువగా మానిటర్ చేసుకుంటాం, అలానే ఎక్కువ కార్బోహైడ్రేట్ అలా వ్యాయామం ఎక్కువగా చేసినప్పుడు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం అవసరం. ఇదే కాకుండా మనం గ్లూకోజ్ రీడింగ్స్ని మానిటర్ చేసుకుంటాం, అది గ్లూకోమీటర్తో కావచ్చు లేకపోతే CGMS ప్యాచెస్ వాడుకుంటూ కావచ్చు, చేయటం అనేది చాలా అవసరం. వీటితో పాటు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అసలు మన HbA1c ఎంత ఉంటుంది, ఉండాల్సిన దానికన్నా బాగా తక్కువగా ఉంటుందా, నార్మల్గా ఉంటుందా, ఎక్కువగా ఉంటుందా, మనం ఎటువంటి పాతకాలపు మందులు వాడుతున్నామో, కొత్త రకమైనటువంటి మందులు వాడుతున్నామో, ఒకవేళ పాతకాలపు మందులు వాడుతుంటే అవి మనకు సరిపడుతున్నాయి. అలానే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉన్నాయి, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉన్నాయి, మనకి లో షుగర్ అయితే మనం ట్రీట్ చేసుకుంటాం, రికగ్నైజ్ చేసుకుంటాం చేతనవుతుందా, ఇటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి. రక్తంలో చక్కెర శాతం తగ్గి మైకం కమ్ముతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే చాక్లెట్ను, బిస్కెట్ను తినాలి. కొద్దిగా చక్కెరను చప్పరించడము మంచిదే. ఇక మందుల్ని మోతాదుకు మించి వాడటం, అతిగా వ్యాయామం చేయడం వద్దే వద్దు. తరచూ హైపోగ్లైసమియా పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి.